శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి టౌన్ మరియు పరిసర ప్రాంతాలలో మోటార్ సైకిల్ వీలింగ్ బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న యువకులపై కేసు నమోదు. మొత్తం 50 మందిని గుర్తింపు. ఈ రోజు 4గురిపై కేసులు నమోదు. మిగతా వారి ఆచూకీ కోసం ప్రత్యేక టీముల ఏర్పాటు. గత కొంతకాలంగా కదిరి టౌన్ మరియు పరిసర ప్రాంతాలు అయిన మదనపల్లి రోడ్డు, కౌలేపల్లి బ్రిడ్జ్, కొత్త బైపాస్, కుటాగుల గ్రామ పరిసర ప్రాంతాలు తదితర ప్రదేశాలలో యువకులు మోటార్ సైకిల్ వీలింగ్ బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు దృష్టికి వచ్చింది. ఈ చర్యలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ కొంతమంది యువకులు ఈ విధమైన ప్రమాదకర చర్యలను కొనసాగిస్తూ వాటిని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ ఒక వీడియోను పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో కనిపిస్తున్న వారిని కదిరి టౌన్కు చెందిన ఒక వ్యక్తిని తెలిసింది. పోలీసులు గుర్తించడంతో పాటు మరికొంతమంది యువకులను కూడా గుర్తించడం జరిగింది. పోలీసుల అభిప్రాయం ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై సరైన పర్యవేక్షణ లేకుండా వారికి అవసరానికి మించిన డబ్బులు ఇవ్వటం వలన ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ విధమైన ప్రమాదకర ఫీట్లు చేయటం వలన వారి ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వారు గ్రహించడం లేదు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే జరిగే పరిణామాలకు వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కొంతమంది యువకులు ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు. వారిని పట్టుకునే ప్రయత్నంలో వారు మరింత వేగంగా వాహనాలు నడపడం వలన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన వారిలో 4గురిపై కేసులు నమోదు చేయడమైనది. ఇకపై మోటార్ సైకిల్ బైక్ రేసింగ్ చేస్తున్న వారిపై మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయటంతో పాటు వారి వాహనాలను జప్తు చేయడం జరుగుతుందని తెలియచేయటమైనది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ PS